నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రకృతి ప్రకోపానికి ఆఫ్ఘనిస్తాన్ మరోసారి వణికిపోయింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మజాద్ ఏ షరీఫ్ ను వణికించింది. ఇప్పటికే 7 చనిపోయారు, 150 మందికి పైగా గాయపడ్డారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దశాబ్దాలుగా భూకంపాల భయంతో జీవిస్తున్న ఆఫ్ఘాన్ ప్రజల భయానక పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. ఈ రోజు తెల్లవారుజామున ప్రజలు భయానక దేహశతో నిద్రలేచారు. 6.3 మాగ్నిట్యూడ్ అంటే జస్ట్ షేకింగ్ కాదు కదా, ప్రాణాలను హరించే ప్రకోపం. మజార్ ఏ షరీఫ్ ఆ ప్రాంతంలో 28 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం పుట్టింది. అందుకే దాని శక్తి చాలా ఎక్కువ. సీసీటీవీ ఫుటేజ్ ఏం చూపిస్తుంది? ఒక్క సెకండ్ లో అంతా తారుమారు. స్థానికులు వణికిపోయారు, ఇల్లు కూలిపోయాయి. శిథిలాల కింద నిస్సహాయంగా చిక్కుకున్న మానవ జీవితాలు. యుఎస్జిఎస్ వారు ముందే ఆరెంజ్ అలర్ట్ ఎందుకు ఇచ్చారు? భారీ జన నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టే. రిపోర్ట్స్ ప్రకారం 7 చనిపోయారు కదా, కానీ కూలిన ఇళ్ల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య చూస్తుంటే ఈ విపత్తు తీవ్రత ఊహకు కూడా అందడం లేదు. కొందరు ఎక్స్ లో వీడియోలు షేర్ చేస్తున్నారు. రెస్క్యూ టీంలు మృతదేహాలను బయటకు తీసే దారుణమైన దృశ్యాలు, బతికున్న వారి కోసం వెతికే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక పరిస్థితి ఏమిటి? టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశం, అందుకే ఇక్కడ భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. లాస్ట్ టైం ఆగస్టులో 6.0 తీవ్రతకు ఏకంగా 2200 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమోనని దేశమంతా టెన్షన్. ఈ విపత్తులో నష్టపోయిన కుటుంబాలకు మన సహాయం అవసరం.